చాలా ఇష్టంగా కట్టుకున్నారు కదా. అసలు అమ్మడంలో కారణం ఇది, ఆ విషయం చెప్పండి ఫస్ట్. అమ్మడానికి ఏంటంటే నేను టీసీఎస్ లో ఎంప్లాయీని. ఓకే. సో ఇక్కడ నుంచి మళ్ళీ నానక్రమ్ గురవాడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఇక్కడ నుంచి అక్కడికి. టీసీఎస్ నుంచి నానగరం కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది. దాని గురించి అమ్ముతారు, దాని గురించి అమ్మిస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ రోజు మీ ముందుకు తురక ఎంజాల్ సాగర్ హైవేకు దగ్గరలో G+1 హౌస్ అద్భుతంగా మంచి కన్స్ట్రక్షన్తో ఓనర్ తన సొంతంగా ఇష్టంగా కట్టుకున్నటువంటి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గుట్ట మీరు తీసుకున్నట్టయితే ఈ ఇల్లుకు మంచి అడ్వాంటేజులు రెండు ఉన్నాయి. మొదటగా చూసుకున్నట్లయితే మన ఇంటి ముందు ఏదైతే ఓపెన్ స్పేస్ కనబడుతుందో ఈ స్పేస్ అంతా మీరే వాడుకునే విధంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకు ఇంత స్పేస్ వచ్చిందంటే ఇటు పక్కన చూసుకున్నట్లయితే మనకు విల్లా ప్రాజెక్ట్ వస్తుంది, అటుపక్క చూసుకున్నట్లయితే HMDA లేఅవుట్, ఈ రెండింటికి మధ్యలో స్పేస్ ఖాళీగా ఉంటుంది. ఈ స్పేస్ అంతా మీరే వాడుకునే విధంగా అన్ని రకాల హద్దులు కూడా ఇవ్వబడ్డాయి. అదేవిధంగా ఇంకో సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇల్లు వెనకాల క్రాస్ ముక్క ఒక 60 గజాలు మనకు రావడం జరిగింది. అది కూడా మీరు సిట్అవుట్ ఏరియా లెక్క చిన్న గార్డెన్ లెక్క అద్భుతంగా చేసుకోవచ్చు. మంచి 2 అడ్వాంటేజ్లతోని ఓనర్ సొంతంగా కట్టుకున్నటువంటి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మొదటిసారి కనుక మా వీడియో చూస్తున్నట్టయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయాలి మా యొక్క మనవి. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ పయనిస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అందరికీ నమస్కారం, నేను మీ అంజయ్యను. మహేందర్ గారు నమస్కారం సార్. చాలా బాగుందండి ఇల్లు, లోపల చూశాను కదా, చాలా ఇష్టంగా కట్టుకున్నారు కదా. అసలు అమ్మడంలో కారణం ఇది, ఆ విషయం చెప్పండి ఫస్ట్. అమ్మడానికి ఏంటంటే నేను టీసీఎస్ లో ఎంప్లాయీని. సో ఇక్కడ నుంచి మళ్ళీ నానక్రమ్ గురవాడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఇక్కడ నుంచి అక్కడికి. టీసీఎస్ నుంచి నానగరం కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది. దాని గురించి అమ్ముతారు, దాని గురించి అమ్మిస్తున్నాం. చాలా బాగా కట్టుకున్నారు సార్. ఇల్లు ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంది, ఎన్ని గజాలు? ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ తుర్కెంజాల్ ఇండస్ వ్యాలీ స్కూల్ బిసైడ్ నాగార్జున కాలనీ. ఓకే. ఇది వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్, సైజ్ వచ్చేసి 24x50 సైజ్. ఫేసింగ్ ఏది? ఫేసింగ్ వెస్ట్ ఫేస్. ఫేసింగ్ 30 ఫీట్ల రోడ్. 30 ఫీట్ల రోడ్ ఉండడమే కాకుండా స్థలం అంతా మనకే కలిసి వస్తుంది. చాలా బాగుంది. 24x50 డైమెన్షన్. మనకు కింద పైన కలిసి ఎసెప్ట్ ఎంత వచ్చింది? కిందేమో 1100, పైన 1100 ఎసెప్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఏరియా. కింద ఏమేమి ఇచ్చారు, పైన ఏమి ఇచ్చారు? కింద వచ్చేసి ఒకటి పార్కింగ్, మళ్ళీ సెకండ్ 1 BHK. ఓకే. ఓకే. పార్కింగ్ వచ్చేసి 2 కార్ పార్కింగ్స్, ఇంకా ఎక్స్ట్రా 5 బైక్స్ కూడా పార్క్ అయిపోతుంది. మళ్ళీ పైన వచ్చేసి 2 BHK. చాలా అద్భుతంగా. మీ అడ్వాంటేజ్ వెనుక మాత్రం ఒక 60 గజాలు మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది. చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది అన్న గారు. దీనికి రేట్ ఎంత కోట్ చేస్తారు మీరు? మేము రేట్ వచ్చేసి దీనికి 98 అంటున్నాము. ఇక ఒకవేళ సిట్టింగ్ ఉంటే అది నెగోషియబుల్ చేసేసాం. 9 లక్షలు చెప్తున్నారు. 9 లక్షలు. అది కూడా ఏమైనా వాళ్ళ క్యాష్ కండిషన్ నెగోషియబుల్ కూడా ఉంటుంది. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఎంత వరకు మనకు? బ్యాంక్ లోన్ బేస్డ్ అపాన్ ది పేమెంట్. వాళ్ళకు ఒకవేళ హై శాలరీ ఉందనుకో ఫుల్ లోన్ కూడా వచ్చేస్తుంది. లో శాలరీ ఉందనుకో 80% పక్కా. 80% 20% క్యాష్ కట్టుకుంటే 20% క్యాష్ కట్టుకుంటే. ఓకే సార్, చాలా బాగుంది. నెగోషియబుల్ కూడా అంటున్నారు. ఇల్లు కూడా మీ ఇష్టంగా కట్టుకున్నారు. కన్స్ట్రక్షన్ గురించి 2 ముక్కలు మీవి చెప్పండి. కన్స్ట్రక్షన్ వచ్చేసి మంచిగానే కట్టాము మేము, ఓన్ కన్స్ట్రక్షన్. మొత్తం టేక్, మళ్ళీ బ్రాండెడ్ విండోస్, అలాగే మంచి ఎలివేషన్ డిజైన్ చేసి కూడా కట్టాము. అన్ని చాలా మంది డెడ్ ఎండ్ ఉండడం వల్ల మాత్రం అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. డెడ్ ఎండ్ ఉండడం వల్ల ఏంటంటే పిల్లలు ఆడుకోవచ్చు, పెట్టుకున్నా, ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకున్న అన్ని రకాలు చాలా బాగుంటుంది. చాలా చాలా సంతోషం అన్న గారు. ఫ్రెండ్స్, విన్నారు కదా, మహేందర్ గారు అయితే తన ఇల్లు గురించి పూర్తి విషయాలు అందించడం జరిగింది. ఇల్లు లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఓనర్ గారు అయితే పూర్తి విషయాలు అందించడం జరిగింది. మనకు వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. కార్లు కానీ బైకులు కానీ ఈజీగా లోపలికి వచ్చే విధంగా అద్భుతమైన మంచి ర్యాంప్ కూడా కట్టడం జరిగింది. స్టాండర్డ్ గల గేట్ కూడా ఇవ్వడం జరిగింది. పార్కింగ్లో అయితే మంచి బ్లాక్ గ్రానైట్తోని వైట్ పట్టీలతో మంచి ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. ఈ పార్కింగ్లో కనుక చూసుకుంటే ఈజీగా ఒక 2 కార్లు, అదేవిధంగా 4-5 బైకులు అయితే 100% వస్తాయి. మనకు పైకి వెళ్ళడానికి మెట్ల కింద కూడా చిన్న వాష్ పాయింట్, అదేవిధంగా ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. సాగర్ హైవే తురక ఎంజాల్ రాగన్నగూడ సబ్ స్టేషన్ నుంచి ఇక్కడి వరకు కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా బిఎన్ రెడ్డి నగర్ నుంచి మనకు ఇక్కడి వరకు 7 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా ఎగ్జిట్ నెంబర్ 12 బెంగళూరు వచ్చేసి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి రోడ్డు కనెక్ట్తో చాలా అద్భుతమైన ఓనర్ తన సొంతంగా ఇష్టంగా కట్టుకున్నటువంటి మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇటు చూసుకున్నైతే ఇది ఈశాన్యం అయితే ఈశాన్యంలో మనకు బోర్ పాయింట్ ఇచ్చారు, పుష్కలంగా నీళ్లున్నాయి. అదేవిధంగా మున్సిపల్ వాటర్ సంప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ముందే చెప్పాను కదా 2 అడ్వాంటేజ్లు అనేది. ఇల్లు ముందు చూసుకున్నట్లయితే మనకు విశాలంగా రోడ్డు ఉంటుంది. మనకు అదేవిధంగా 60 గజాలు ఏదైతే చూస్తున్నారో ఈ క్రాస్ ముక్క మీకు ఇవ్వడం జరుగుతుంది.
దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇందులో మీరు చిన్న గార్డెన్ పెట్టుకొని షెడ్ వేసుకొని సాయంత్రం పూట అలా పిల్లలతోని సరదాగా గడిపే విధంగా చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. మీరు చూస్తున్న పోర్షను గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHK పోర్షను నార్త్ ఫేస్ సింహద్వారం చేతి లోపలికి ఎంటర్ అయినాను. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ మంచి ఇండియన్ టేక్తో వాడబడ్డాయి. మంచి ఫినిషింగ్తోని హార్డ్వేర్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం హాల్లో ఉన్నాం చూసుకోండి. టోటల్ ఫ్లోరింగ్ మంచి టైల్స్తో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెంటిలేషన్ పరంగా మనకు UPVC విండోలు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో L ఆకారంలో ఒక 2 వ్యక్తుల నుండి వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తో అద్భుతంగా మనకైతే ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మంచి టైల్స్ వెంటిలేషన్ పరంగా విండోతోని సరిపడిన సెల్ఫ్లతోని ఇందులో కూడా మనకు ఫాల్సింగ్ లైట్లతో అద్భుతంగా కూడా జరిగింది. ఇది మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక నుండి పూజ చేసుకునే విధంగా 2 రెక్కల డోర్తోని ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ పోర్షన్ను రెంటల్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు టీవీ పాయింట్ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. లోపలికి ఎంట్రీ అయినట్టయితే ఇది ఒక బెడ్రూమ్ చూసుకుని బెడ్రూమ్ కూడా ఈజీగా 6x6 బెడ్ అయితే మంచిగా పడుతుంది మనకు. ఇందులో ఫ్లోరింగ్ విషయాలు చూసుకున్నా కానీ మంచి కలర్స్ కూడా కలర్ కాంబినేషన్తో అద్భుతంగా కూడా జరిగింది. ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా ఒక విండో ఉంటుంది. సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీల్ కూడా ఉన్న కాడికి మంచి డిజైన్తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఈ బాత్రూమ్ కూడా మనకు వెస్ట్రన్ కల్చర్తో ఇవ్వడం జరుగుతుంది. ఇందులో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ కూడా జరిగింది. మనకు బాత్రూమ్లు 2 ఉన్నాయి. ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, మెట్ల కింద కూడా ఒక బాత్రూమ్ ఉంది. దయచేసి విషయాన్ని గమనించగలరు. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లోర్ అయితే మనం చేరుకున్నాము చూసుకోండి. కారిడార్ కూడా మనకు మంచిగా బాల్కనీ కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మంచి గ్రానైట్తోని విశాలంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెక్యూరిటీ పరంగా మంచి గ్లాస్ సిస్టమ్తోని జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్ వాడడం జరిగింది. పైన కూడా మంచి వుడెన్ కలర్తోని అద్భుతమైన ఫాల్ సీలింగ్ షీట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ముందే చెప్పానో మన ఇంటి ముందు చూసుకోండి ఎంత స్థలం మనకు కలిసి వస్తుందో. ఈ స్థలం కలిసి రావడం వల్ల కారణం ఏంటంటే ఇటుపక్క చూసుకున్నట్లయితే విల్లా ప్రాజెక్ట్ ఉంటుంది, అటుపక్క చూసుకున్నట్లయితే మనకు HMJ గేటెడ్ కమ్యూనిటీ ఉంది. ఈ రెండింటికి మధ్యలో ఈ స్థలం మనకు రావడం జరిగింది. ఇది నిజంగా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి సింహద్వారం చూస్తున్నారో ఇది మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ మనకి ఇండియన్ టెక్తో వాడబడ్డాయి. మంచి ఫినిషింగ్తోని హార్డ్వేర్ కూడా అద్భుతంగా కూడా జరిగింది. చుట్టూరుతో మనకు మంచి గ్లాస్ ఫిట్టింగ్తో చాలా అద్భుతంగా కూడా జరిగింది. లోపల 2 BHK ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ వెస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. లోపలికి ఎంట్రీ కాగానే లాంగ్ హాల్ ఉంటుంది మనకు చూసుకోండి. టోటల్ ఫ్లోరింగ్ మాత్రము మంచి అద్భుతమైన వైట్ టైల్స్తో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు హాల్లో కానీ అక్కడ కానీ మనకు 2 పెద్ద విండోలు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా UPVC విండోలు. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా అద్భుతమైన మంచి ప్రొఫైల్ లైట్లతో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. లైట్ కలర్స్ వాడడం జరిగింది. ఫ్రెండ్స్ చూస్తారు కదా మనకు లాంగ్ హాల్ ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ మనకు టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఇప్పుడు ఇటు చూడబోతున్నది వచ్చేసి మనకు కిచెన్ కూడా ఎంత ఫేషియస్గా రావడం జరిగిందో చూసుకోండి. L ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్తోని ఒక 2-3 వ్యక్తుల నుండి వంట చేసుకునే విధంగా చాలా ఫేస్గా రావడం జరిగింది. ఇందులో వెంటిలేషన్ పరంగా విండో ఉంటుంది, మంచి టైల్స్ ఉన్నాయి, సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఫాల్సింగ్ లైట్లు ఇవ్వడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి కన్స్ట్రక్షన్తో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇక్కడ వచ్చేసి ఇది కామన్ బాత్రూమ్ కూడా మనకు ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ చాలా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ అది కిచెన్ కాబట్టి ఇక్కడ మనకు డైనింగ్ టేబుల్ పెట్టుకునే విధంగా అద్భుతంగా ఉంటుంది. ఒక 6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే 100% వస్తుంది. ఇక్కడ తిన్న తర్వాత చేతులు కట్టుకునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టేయడం జరుగుతుంది. మీరు చూసేది వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. చూసుకోండి ఫ్రెండ్స్ మనకి ఎంత బాగుందో. ఇల్లు డైమెన్షన్స్ బాగున్నాయి, అంతకుమించి వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి ఈజీగా ఇందులో కింగ్ సైజ్ బెడ్ అయితే పడుతుంది. మనకు మంచి ఫ్లోరింగ్తోని ఒక వాల్ కూడా మనకు హైలైట్ చేయడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక విండో ఉంటుంది, సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. లైట్ కలర్స్ వాడడం జరిగింది. పైన కూడా ఫాల్ సీలింగ్ మంచి ప్రొఫైల్ లైట్లతోని మంచి రూప్ లైట్లతో అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఏదైతే చూస్తున్నారో ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్. ఇది కూడా చాలా ఫేసెస్గా రావడం జరిగింది. ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా మనకి ఎంత అద్భుతంగా ఉందో. మనకు మాస్టర్ బెడ్రూమ్ కానీ అటాచ్డ్ బాత్రూమ్ కానీ. ఈ ఇల్లు వచ్చేసి మనకు తుర్కెంజాల్ సాగర్ హైవే నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి లొకేషన్లో ఒక పక్క చూసుకున్నట్టయితే మనకు విల్లా ప్రాజెక్టు, ఒక పక్క HMD లేఅవుట్, మన ముందు మంచి స్థలం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చూసే ఈ పోర్షను
చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకొని చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలం ఉందో చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక పెద్ద దివాన్ వేసుకొని ఒక ఇద్దరు పిల్లలు ఉండే విధంగా చాలా అద్భుతంగా రావడం జరిగింది. ఇందులో కూడా ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక విండో ఉంటుంది, ఫాల్సింగ్ లైట్లు కూడా ఇవ్వడం జరిగింది. మనకు సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఇక్కడ కూడా ఒక విండో రావడం జరిగింది. ఈ ద్వారం వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్లో ఉన్నట్టు, వెస్ట్ ఫేస్లో మనకు సింహద్వారం ఉంటుంది. ఇది ఈస్ట్ ఫేస్లో ఉన్న ఒక ద్వారము చూసుకొని మనకు సెట్ బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక వాష్ పాయింట్ కూడా ఉంటుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్, మనకు స్థలాన్ని ఎక్కడ వేసేయకుండా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో మంచి ఇల్లు అయితే మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు రేటు గురించి మరొకసారి మనం మాట్లాడుకున్నట్టయితే 98 లక్షలు చెప్తున్నారు. ఈ 98 లక్షలు అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఈ ఇల్లు లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు సందేహాలు ఉండతే పైన కనపడుతున్న మహేందర్ సార్కు ఫోన్ చేసినట్టయితే డాక్యుమెంట్ పరంగా అయినా సరే, బ్యాంక్ లోన్ విషయాలైనా సరే, ఇల్లు కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారైనా సరే ప్రతి ఒక్కటి లైవ్లో వివరంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్న ఓనర్కి ఫోన్ చేయవలసిందిగా మా యొక్క మనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మా వీడియో గిట్ట మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయవలసిందే మా యొక్క మనవి. మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు. సదా మీ సేవలో అంజయ్య.